పెద్ద మొహోడు ధైర్యశాలి, వాడిని ఇక్కడికి వచ్చి వేయమన్నా. వస్తాడు, బ్రహ్మ రాక్షసుడిలా వస్తాడు, దహనం చేస్తాడు. ఎవర్రా వేసేసింది? కాకి ఎన్నడీ నీ పరిస్థితి టింగ్ టింగ్ ఇంకా అన్ని ఎమోషనల్ గా లాక్దా చేసేసుండాది, నోరుదా మూసేసుండాది. ఇప్పుడు ఏమిదా చేయవలే టింగ్ టింగ్. ప్రియా ఫోన్ దా లిఫ్ట్ చేసినా నిజం చెప్పడం కంటే అన్నితో మంచిగా ఉంటే టింగ్ టింగ్ లైఫ్ టైం దా సెటిల్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు కదా. కాకినాడలో మొదలైన నీ చీటీల ప్రస్థానం ఎంతమందిని ముంచేసి ఎక్కడెక్కడికెళ్ళి జెండాలు పాతుతూ పీకేస్తూ వచ్చావో చివరికి చెన్నై నుంచి హైదరాబాద్కొచ్చి ఎందుకిక్కడ తల దాచుకుంటున్నావని ఎవ్రీథింగ్ నీ డేటా మొత్తం సేకరించాను. నీకు చెన్నైలో ష్యూరిటీ ఇచ్చి నీ కోసం వెతుకుతున్నా భార్గవి నంబర్ కూడా తెలుసుకున్నాను. అమ్మో, అకౌంట్తో ఆధార్తో లింక్ అయినట్టు నా జీవితమే దీని చేతిలో లింక్ అయి పూడ్చినాదే. కొంచెం తేడా చేసినా అంద చిట్టి గ్యాంగ్కి ఫోన్ దా చేసి నా లైఫ్ గాందా చేసును. నేనేమిదా చేయవలే? టింగ్ టింగ్ ఇదిదా సరి. ప్రియకి నిజముదా చెప్పుతాను. ఇంద నిజము ప్రియాకిదా హెల్ప్ అయ్యి అంద వీటికి కోడల్దా అయ్యిందంటే నాను ప్రియా పక్కందా సెటిల్ అయిపోదును. టింగ్ టింగ్ అదే నిజము ప్రియకిదా రివర్స్ అయిందంటే ప్రియని మా అన్ని వాళ్లే గెంటి పూడుస్తారు. నా అన్నితో మంచిగా ఉండి అన్ని పక్కన సెటిల్ అయిపోదును. టింగ్ టింగ్ నాను ఎంగ వైపు పోయినా సేఫే, ఎనకు భయమే వేండా. టింగ్ టింగ్ ప్రియా. హే కాకి పిన్ని, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తవే? ఏ ప్రియా, నాయి మాదిరి అరిసేదే వేండా, వాయిముడి చెప్పేది విను. ఏ కాకి పిన్ని, ఏంటి వాగుతున్నావు? ఇంక నీ ఫోన్ చేసినప్పుడు బోన అన్నిదా ఉండి పూడ్సింది. అప్పు ఫోన్ ఎత్తేదా ఎన్నడిని? నాందా నీకు ఒక ముఖ్య విషయం చెప్పాలని రొంబ సమయం నుంచి పాటు ఇరికే. ఏంటా విషయం? ఈ రోజుకి చెయ్యవలసిన వైద్యం పూర్తయిపోయింది. రేపు ఎల్లుండి కూడా ఇలాగే మరో మారు చేయాలి. అప్పటికి గాని మీ శరీరంలో వ్యాప్తి చెందిన ఆ వ్యాధి కణాలు అంతం కావు. అదా అప్డేట్. టింగ్ టింగ్ కాకి పిన్ని, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. టింగ్ టింగ్ అమ్మా. అంటే అత్తయ్య ఆరోగ్య పరిస్థితి బాగాలేదని నాకు క్లియర్గా తెలిసిపోయింది. సో ఈ సిచ్యువేషన్ని నేను కరెక్ట్గా వాడుకోవాలన్నమాట. కావేరి, నువ్వు లోపలికెళ్ళు, నాకు చిన్న పని ఉంది, అది చూసుకొని వస్తాను. పనా? ఇప్పుడే బయటికెళ్ళి వస్తున్నాం కదా అర్జున్ బాబు, వచ్చేటప్పుడే గదేదో చూసుకుంటే అయిపోతుండే కదా. అంటే అది ఇప్పుడే చూసుకోవాలి, అందుకని. ఓ అర్థమైందిలే అర్జున్ బాబు, కోయి ధర చెప్పిండు కదా, గా పనే కదా. అదే అనుకో. గట్లనే. బూనమ్మా, వైద్యం అయిపోయిందా? చేసేసిండ్రా? గాచారి ఏమన్నాడు?
వైద్యం చాలా బాగా జరిగిందమ్మా. ఇంకా 2 రోజులు ఈ రోజులాగే వైద్యం చెయ్యాలని ఆచారి గారన్నారు. అవునా అమ్మా? అవును మనవరాలా. ఇలా మరో 2 నెలల పాటు ఇలాగే చేస్తే వ్యాధి పూర్తిగా నయమైపోతుందని కూడా చెప్పారు. ఎంత మంచి మాట చెప్పిండ్రమ్మా. నాకు తెలుసమ్మా, మీకు నయమైపోతుందని నాకు తెలుసు. గీ పూటగా ఆంజనేయునికి కూడా మొక్కినామమ్మా. ఆ ఆంజనేయుడు తప్పక నా మాట వింటాడు, మిమ్మల్ని మంచిగా చూస్తాడు. నీ మంచి మనసుతో కోరుకుంటే ఏదైనా జరుగుతుందని నాకు నమ్మకం కావేరి. అలా కోరుకున్నావు కాబట్టే నేను వైద్యం కోసం ఇక్కడికి రావాలన్న ఆలోచన పుట్టింది. అవునే మనవరాలా, ఇదంతా నీ మంచి మనసు గొప్పతనమే. నువ్వు నా బంగారు తల్లివే. ఇక ఊకో అమ్మమ్మా, నువ్వు కూడా అట్లనే అంటావు. గిదంతా ఆ దేవుడు నడిపిస్తుండు. మంచోళ్ళకి మంచి చేస్తాడని గిట్లా చూపిస్తుండుగాంతే. ఎంత మంచిదానివమ్మా. నీ గొప్పను కూడా నువ్వు ఒప్పుకోవే. అవునే మనవరాలా, నా మనవడితో కలిసి నువ్వు గుడికి వెళ్ళినట్టున్నావు. వాడెక్కడే? ఏదో పనుందని వాకిట్ల దాకా వచ్చి మళ్ళా బయటికి పోయిరమ్మా. ఓహో, బయటికెళ్ళాడా? అవును, ఇంతకీ మొక్కు తీర్చుకున్నాడా లేదా? తీర్చుకున్నారులే అమ్మమ్మా. అమ్మమ్మా, మేము మొక్కు తీర్చుకోవడానికి గుడికి పోయినాం గదా, ఆడో కోయదర అర్జున్ బాబుకి జాతకం చెప్పిండు. జాతకంలా ఒక నిజం బయటపడ్డది. ఏంటి ఆ నిజం? అర్జున్ బాబు ప్రేమలో ఉన్నారంట. ఏంటి, ప్రేమలోనా? అవునమ్మా, మనకెవ్వరికీ తెలవకుండా మీ కొడుకు గారు ప్రేమలో మునిగి తేలుతున్నారంట. మాకెవ్వరికీ కాదే మనవరాలా, నీకు మాత్రమే ఈ విషయం తెలీదు. మాకు తెలుసు కావేరి. వాడు ప్రేమలో ఉన్నాడని నీకు తెలిసింది కదా. ఆ ప్రేమలో ఉన్నది ఎవరితోనో కాస్త ఆ కోయదొరని అడిగి తెలుసుకుంటే పోయేది కదమ్మా. అవునమ్మమ్మా, ఈ ఆలోచన నాకాడు రాలేదే. సరేలే అమ్మమ్మా, ఈసారిగా కోయదొర కనిపిస్తే అడుగుతా. అడుగు. అమ్మా, నేను మీ ఇద్దరికి మంచి కాఫీ పెట్టుకొస్తా, జరంతా రిలాక్స్ అవుదురు. ఆ పని చెయ్యి. అమ్మయ్యా. ఏంటత్తయ్యా, అర్జున్ ప్రేమలో ఉన్నాడని కావేరి మనతోనే వచ్చి చెప్తుంది. అర్జున్ మనసులో ఉన్నది కావేరినే అని తనకింకా అర్థం అవ్వట్లేదా? అక్కడ అర్థం కాకపోయినా అర్థమయ్యే శుభగడియలు వచ్చే ఉంటాయి భువనా. అందుకే కావేరికి అర్జున్ మనసులో ఒకరున్నారని కొంతవరకైనా తెలుసుకుంది కదా. నువ్వు చూస్తూ ఉండే భువనా, త్వరలోనే నీ ఆరోగ్యం బాగుపడుతుంది. కావేరిని ఇంటి కోడలై మన గడపలో కాలు పెడుతుంది. చారి గారు, ఇదిగోండి డబ్బు. ఈ చైన్ కావాలి, చాలా అర్జెంట్. అయ్యా, దీన్ని అర్జెంటుగా ఇవ్వడం కష్టమా అండి? ఓ 2 రోజులు టైం ఇవ్వండి, చేసిచ్చేస్తాను. చారి గారు, 2 రోజులు టైం లేదండి. చాలా అంటే చాలా అర్జెంటుగా కావాలి. మీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను. అది అయ్యా. ప్లీజ్ చారి గారు, మీకు వేరే ఏ పని ఉన్నా దాన్ని పక్కన పెట్టి ఈ చైన్ చేసివ్వండి. ఇది నేను ఎంతో ఇష్టపడే అమ్మాయికి కానుకగా ఇవ్వాలి అనుకుంటున్నాను. రేపు తన పుట్టినరోజు.